హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ప్రత్యేక కర్మ ప్రారంభం. వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా కాలంగా మీ మనసులో నలుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే సమయం దగ్గర పడుతుంది. మీ మంచితనాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని దూరం చేసిన వారు మీ విజయాన్ని చూసి అసూయపడిన వారు మీరు పడిన కష్టాలను చూసి కూడా పట్టించుకొని వారు ఇప్పుడు మిమ్మల్ని మరో కోణంలో చూడబోతున్నారు. అందుకే ఈ విషయాన్ని రాశివారు పూర్తిగా వినాలి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదని బాధపడుతున్నవారు, నమ్మిన వాళ్ళ చేతిలోనే మోసపోయి మానసికంగా అలసిపోయిన వారు, జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నవారు ఈ విషయాన్ని అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు కేవలం మీ గత కష్టాల గురించి మాత్రమే కాదు, మీ జీవితంలో ప్రారంభం కాబోతున్న కొత్త మార్పుల గురించి కూడా తెలియజేస్తాయి. ఇప్పటి వరకు ఎందుకు కొన్ని పనులు ఆగిపోయాయి, ఎందుకు కొన్ని అవకాశాలు మీ చేతుల్లోకి వచ్చేసి జారిపోయాయి, ఎందుకు కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టారు అనే విషయాల వెనుక ఉన్న కారణాలను కూడా మీకు అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు మీ జీవితంలోకి మళ్ళీ రావాలని ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తుల గురించి కూడా తెలుసుకోబోతున్నాం. వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటి, వాళ్ళను ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి, మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న వాళ్ళ గురించి, మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్న ఆ ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ పేర్లతో ఉండే 3 అక్షరాల పేర్లేంటో కూడా మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని చివరి వరకు తప్పకుండా శ్రద్ధగా వినండి. ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే లైక్ చేసి జై సంతోషి మాత అని భక్తితో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది మరికొంతమంది మీ రాశి వ్యక్తులకు ఈ సమాచారం చేరేలాగా చేస్తుంది. ఈ రాశి వారు సాధారణంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం, ముందుకు వెళ్ళాలి అనే తపన కలిగిన వ్యక్తులు. బయటికి మీరు చాలా బలంగా కనిపిస్తారు. మీ సమస్యలను మీరే ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ మీ మనసులోని ఎంత బాధ ఉందో చాలామందికి తెలియదు. ఎందుకంటే మీరు మీ బలహీనతలను బయటికి పెట్టడానికి ఇష్టపడరు. మీ కష్టాలను మీలోనే దాచుకొని ముందుకు సాగిపోతారు. బయటికి మాత్రం నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో, ఎన్నో బాధలతో పోరాడుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఎవరినైతే నమ్మారో, పూర్తిగా నమ్ముతారో, ఎవరినైతే మనసులో పూర్తిగా అంగీకరిస్తారో వాళ్ళ కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే అదే మీ జీవితంలో కొన్ని పెద్ద పరీక్షలకు కారణమైంది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డుగా నిలిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక పని పూర్తవుతుందని అనుకున్నప్పుడు మరొక సమస్య వచ్చి ఆపేసింది. చేతికి డబ్బు వస్తుందని అనుకున్న సమయంలోనే అనుకోని ఖర్చులు వచ్చాయి. సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీ మనశ్శాంతిని దెబ్బతీశారు. ఈ విషయాలు మీ జీవితంలో పదే పదే జరిగి ఉండవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో చాలామంది ఈ రాశి వారు ఆలోచిస్తూ ఉంటారు. దానికి కారణం కేవలం దురదృష్టం మాత్రమే కాదు, మీ యొక్క చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రవర్తన కూడా ఒక కారణం. ప్రతి ఒక్కరూ మీలా ఆలోచించి ఉండవచ్చు, మీలాంటి మంచి మనసుతో ఉండరు. కొందరు మీ దగ్గరికి అవసరం కోసం మాత్రమే వస్తారు, ఇంకొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంటారు. మరికొందరు మీ గురించి తెలుసుకొని ఆ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇప్పుడు మీరు మనుషులను కొత్త కోణంలో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు గతంలో ఎవరికన్నా చేసిన సహాయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా అవసరం ఉంటే ముందుగా స్పందించిన వ్యక్తి మీరు. మీ పని పక్కన పెట్టి వాళ్ళను చూసిన వ్యక్తులను మీరు మీ సమయం, మీ శక్తి, మీ డబ్బు, మీ ప్రేమ అని ఇచ్చిన వ్యక్తి వేరే అవసరం వచ్చినప్పుడు అదే వ్యక్తులు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు అనే ప్రశ్న వేసుకుంటే
చాలామందికి సమాధానం బాధగానే ఉంటుంది. ఎందుకంటే అవసరం తీరిన తర్వాత చాలామంది దూరమయ్యారు. మీ ఫోన్ కాల్స్కు స్పందించలేదు, మీ బాధను పట్టించుకోలేదు, మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఎందుకంటే కర్మ తన పని ప్రారంభిస్తుంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు. కర్మ అంటే నిజాన్ని బయటికి తీసుకురావడం. ఇప్పటి వరకు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతాయి. ఎవరు నిజంగా మీకోసం ఆలోచిస్తున్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అన్న విషయం మీకు అర్థమవుతుంది. మీరు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో, ఎవరిని దూరంగా ఉంచాలి, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా తెలియబోతున్నాయి. ఎన్నాళ్ళు మీరు పట్టించుకోని సంకేతాలు ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ఈ రాశివారు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ మీ మనసులో ఉండే అవకాశం ఉంది. అది ప్రేమలో జరిగిన ద్రోహం కావచ్చు, స్నేహంలో జరిగిన మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కావచ్చు, వ్యాపారంలో జరిగిన నష్టము కావచ్చు. బయటికి మీరు ఆ విషయాలను మర్చిపోయినట్లు కనిపించిన లోపల మాత్రం ఆ జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్నిసార్లు రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు అవే విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. నేను వాళ్ళకి ఏం తప్పు చేశాను అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికే సమయం దగ్గర పడుతుంది. రాశివారు మీరు ఇప్పుడు జీవితంలోనే ఒక ముఖ్యమైన మలుపు దగ్గర నిలబడి ఉన్నారు. ఎంతకాలం మీరు అనుభవించిన కష్టాలు, నిరాశలు, అవమానాలు అన్నీ వృధా కాలేదని త్వరలోనే మీకు అర్థమవుతుంది. చాలామంది ఒక విషయం గమనించే ఉంటారు. మీరు జీవితంలో ఏదైనా మంచి చేయాలని ప్రయత్నించినప్పుడు అనుకోకుండా అడ్డంకులు వచ్చి నిలబడ్డాయి. మీ కష్టానికి తగ్గ ఫలితం రాకపోవటం, మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళటం, మీరు అర్హులైన గుర్తింపు దక్కకపోవటం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. దీనివలన కొన్నిసార్లు దేవుడు కూడా నా వైపు లేడేమో అనే భావన మీలో కలిగి ఉండవచ్చు. కానీ నిజం ఏమిటంటే దేవుడు మీకు ఆలస్యంగా ఇస్తాడు, కానీ అన్యాయం చేయడు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటన మీకు ఒక పాఠం నేర్పించడానికే జరిగింది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అనే విషయాన్ని నేర్చుకుంటారు. ఎవరి మాటలకు విలువ ఇవ్వాలో, ఎవరి చర్యలకు గమనించాలో తెలుసుకున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చాలా బాధ కలిగించాయి. ముఖ్యంగా మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవటం, మీరు ప్రాణంగా భావించిన వ్యక్తే స్నేహంగా భావించిన మీకు వెన్నుపోటు పడవటం, మిమ్మల్ని చూసిన వ్యక్తే మీకు దూరం కావడం వంటి విషయాలు మీ మనసుపైన లోతైన ప్రభావాన్ని చూపించాయి. అప్పుడే మీకు చాలా బాధ కలిగించింది. అయితే ఇప్పుడు ఆ బాధలన్నిటికీ కూడా ఒక ముగింపు కలిగిస్తుంది. ఎందుకంటే కర్మచక్రం తిరగడం ప్రారంభమైంది. మీరు మౌనంగా ఉండాలి, మీరు స్పందించండి. మీరు ఎప్పటికీ అలాగే ఉంటారని అనుకున్న వ్యక్తులు ఇప్పుడు తమ తప్పును గుర్తించడం మొదలు పెడుతున్నారు. మీరు వారి జీవితంలోనే ఉన్నప్పుడు ఎంత విలువైన వ్యక్తులో వాళ్ళకి అర్థమవుతుంది. మీరు దూరమైన తర్వాత అవకాశాలు వాళ్ళ జీవితంలో కూడా దూరమయ్యాయి. మీరు ఇచ్చిన ప్రేమ, నమ్మకం, సహాయం ఎంత గొప్పదో ఇప్పుడు మీకు తెలుస్తుంది. అందుకే మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించాలని ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని తిరిగి జీవితంలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. క్షమించడం గొప్ప గుణం, కానీ మళ్ళీ అదే వ్యక్తిని పూర్తిగా నమ్మడం వేరే విషయం. ఒకసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారాయని చెప్పి తిరిగి వస్తే వెంటనే నమ్మేయకండి. వాళ్ళ మాటల కంటే వాళ్ళ చర్యలు గమనించండి. గతంలో ఎలా ప్రవర్తించారో గుర్తు చేసుకోండి. నిజమైన పశ్చాత్తాపం ఉన్నవాళ్ళు తమ తప్పును ఒప్పుకుంటారు, కానీ స్వార్థంతో వచ్చేవాళ్ళు మళ్ళీ బలహీనతలను వెతుకుతారు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారికి సమయంలో ఒక ప్రత్యేకమైన అంతర్స్ఫూర్తి పనిచేస్తుంది. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నవారు అనే విషయం మీ మనసు
ముందుగానే చెప్పే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి గురించి అకస్మాత్తుగా అనుమానం కలిగించవచ్చు. ఆ వ్యక్తి గురించి తెలిసిన తర్వాత అసౌకర్యం అనిపించవచ్చు. ఆ భావనలోనే అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలాసార్లు మనసు ముందుగానే హెచ్చరికనిస్తుంది. గతంలో మీరు ఇలాంటి హెచ్చరికలను పట్టించుకోకుండా ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. మీరు అనుభవం ద్వారా చాలా నేర్చుకున్నారు. మీ జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్న వ్యక్తుల్లో ఒకరు గతంలో మీకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు కావచ్చు. ఒకప్పుడు రోజు మాట్లాడిన వ్యక్తి కావచ్చు. మీ ప్రతి విషయం తెలిసిన వ్యక్తి కావచ్చు. కొన్ని అపార్థాలు, కొన్ని పరిస్థితులు లేదా స్వార్థపూరిత నిర్ణయాల వలన దూరమైన వ్యక్తి కావచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడాలి అని ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే అతను లేదా ఆమె ఎందుకు తిరిగి వస్తున్నారు అనే విషయాల్లో మీరు ప్రశాంతంగా పరిశీలించాలి. కేవలం భావోద్వేగాలకే నిర్ణయం తీసుకోకండి. మరో వ్యక్తిని మీరు ప్రశాంతంగా పరిశీలించాలి. కేవలం భావోద్వేగాలకు లోనై మీరు నిర్ణయాలు తీసుకోకండి. మరో వ్యక్తి మీ విజయాన్ని చూసి మళ్ళీ దగ్గర అవ్వాలని ప్రయత్నించవచ్చు. గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించిన వ్యక్తి ఇప్పుడు మీరు ముందుకు వెళ్తున్నారని తెలిసి మీ దగ్గరకు రావచ్చు. ఇలాంటి వ్యక్తులు గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్లకు మీ మీద ప్రేమ ఉండకపోవచ్చు, గౌరవం ఉండకపోవచ్చు. కానీ మీ ద్వారా వచ్చే లాభం మాత్రం కనిపించవచ్చు. అందుకే ఇప్పుడు మీ మాటల కంటే ఉద్దేశాలను గమనించాలి. ఎవరు ఎందుకు దగ్గర అవుతున్నారు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఈ రాశివారు ఈ నెల రోజుల్లో మీకు ఆర్థికపరమైన ముఖ్యమైన మార్పులు కనబడుతున్నాయి. ఇంతకీ ఆగిపోయిన డబ్బులు చేతికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన మార్పులు కనబడుతున్నాయి. మీరు చేసే కష్టానికి గుర్తింపు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాల్లో కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది. గతంలో చిన్న చిన్న విషయాల వలన వచ్చిన దూరాలు తగ్గే అవకాశం ఉంది. కొందరికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెరుగుతుంది. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీ నిజాయితీని గుర్తించవచ్చు. అయితే మీరు కూడా కొన్ని విషయాల్లో సహనం పాటించాలి. ప్రతి మాటకు స్పందించడం, ప్రతి విమర్శకు జవాబు ఇవ్వటం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం ఒక గొప్ప సమాధానం అవుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే గత కొంతకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. చాలా రోజులుగా వాయిదా వేసిన కొన్ని పనులు పూర్తి చేయాలని అనిపిస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, సరైన ఆహారం తీసుకోవడం, మీకు నిద్రపైన శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి అంటే మీ ఆరోగ్యం బలంగా ఉండాలి. ఈ రాశివారు మీరు ఒక విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. జరిగిన ద్రోహాలు మీ జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికే వచ్చాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టంలోనూ ఒక కొత్త శక్తిని నిర్మించింది. ఇప్పుడు ఆ శక్తి ఫలితాలను చూపించే సమయం దగ్గర పడుతుంది. ఎన్నాళ్ళు మీరు కలల్లో చూసిన రోజులు ఇప్పుడు మీ విజయాన్ని చూసే రోజులుగా మారబోతున్నాయి. కానీ దానికి ముందు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. దాన్ని పట్టుకొని జీవించాలా లేక భవిష్యత్తును నిర్మించాలా అనేది. ఎందుకంటే మీ భవిష్యత్తు చాలా ముఖ్యమైన దశలోకి ప్రవేశిస్తుంది. మీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. మీ విజయాన్ని చూసి లోపల కుమిలిపోతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అదే నిజంగా మీకోసం సంతోషపడే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య తేడాను గుర్తించడం ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే సంఘటనలు ఈ నిజాలను స్పష్టంగా బయటపెట్టబోతున్నాయి. ఈ రాశివారు ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన భాగంలోకి వచ్చాము. ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది మీ గత అనుభవాల గురించి, మీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి. కానీ ఇప్పుడు చెప్పబోయేది మీ ముందున్న రోజుల గురించి. ముఖ్యంగా ఈ రాశివారు ఇటీవల ఒక విషయం గమనించి ఉండవచ్చు.
చాలా కాలంగా మాట్లాడని కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీకు మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం లేదా మీ గురించి ఆరా తీయడం ప్రారంభించి ఉండవచ్చు. ఇది యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు. మీ జీవితంలోని శక్తుల మార్పు ప్రారంభమైనప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇంతకాలం మీ విలువ తెలియని వ్యక్తులు ఇప్పుడు మీ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు లేకపోతే ఏమి కోల్పోయారో వారికి అర్థమవుతుంది. అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ఉద్దేశం ఒకేలా ఉండదు. కొందరు నిజంగా తమ తప్పును గుర్తించి రావచ్చు. కొందరు మీ క్షమాపణ కోరడానికి రావచ్చు. కానీ మరికొందరు మాత్రం తమ అవసరాల కోసం మాత్రమే రావచ్చు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే మనసుకు నచ్చిన వాళ్ళను వెంటనే నమ్మేయడం. వాళ్ళు చెప్పే మాటల వెనుక ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని పెద్దగా ఆలోచించలేకపోవటం. మీ మనసును స్వచ్ఛంగా ఉండటం వలన ఎదుటివాళ్ళు కూడా అలాగే ఉంటారని అనుకోవడం. కానీ జీవితం మీకు ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్పింది. ప్రతి నవ్వు నిజమైంది కాదు. ప్రతి ప్రేమ స్వార్థం లేనిది కాదు. ప్రతి స్నేహం జీవితాంతం నిలిచేది కాదు. ఈ నిజాలను మీరు అనుభవం ద్వారా నేర్చుకున్నారు. ఇప్పుడు అదే అనుభవం మీకు రక్షణగా మారబోతుంది. మీకు జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించే మొదటి వ్యక్తి చాలా తీయగా మాట్లాడే వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీ గురించి శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తాడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ పని ఎలా సాగుతుంది, ఇంట్లో అందరూ కూడా బాగున్నారని అడుగుతారు. మొదట చూసినప్పుడు ఆ వ్యక్తి నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ కొంత సమయం గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఈ వ్యక్తికి మీ పరిస్థితి, మీ గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఏ పనుల్లో ఉన్నారు, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలోని ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయాలు కనిపించాలే కానీ మీ ప్రణాళికలు అందరికీ తెలియకూడదు. మీరు ఏ పని చేయబోతున్నారు, ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారు, ఎవరితో కలిసి ముందుకు వెళ్ళబోతున్నారు అన్న విషయాలను మీ మనసులోనే ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే కొందరు వ్యక్తులు సమాచారం కోసం మాత్రమే దగ్గరవుతారు. తర్వాత అదే సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంది. రెండవ వ్యక్తి అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే వ్యక్తి ఈ వ్యక్తి మీ జీవితంలో ఇంతకు ముందు ఉండి ఉండవచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు కనిపించరు, కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే కాల్ చేస్తారు. సహాయం కావాలి, డబ్బు కావాలి, పరిచయం కావాలి, లేదా ఏదైనా పని చేయించుకోవాలి అనిపించుకున్నప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తారు. మీరు మంచి మనసుతో స్పందిస్తారని తెలుసుకొని అదే మీకు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికే ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తి మాటలు చాలా భావోద్వేగంగా ఉంటాయి. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరని చెప్తారు. ఈ ఒక్కసారి సహాయం చేయండి అని అడుగుతారు. కానీ మీరు ఒకసారి సహాయం చేసిన తర్వాత పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది. అవసరం తీరని వెంటనే మళ్ళీ దూరం అవుతారు. అందుకే ఇప్పుడు మీ అడ్డంకులను మీరు తొలగించుకొని మీ హద్దులను మీరే నిర్ణయించుకోవాలి. సహాయం చేయడం తప్పు కాదు, కానీ మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తులకు పదే పదే అవకాశం ఇవ్వడం మాత్రం సరైనది కాదు. మీ సమయం, మీ శక్తి, మీ డబ్బు విలువైనవి. వాటిని ఎవరికి ఇవ్వాలో మీరు నిర్ణయించాలి. మూడో వ్యక్తి బయటికి చాలా మంచి వాళ్ళలా కనిపించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు, స్నేహితుల్లా ఉండవచ్చు, కుటుంబ సభ్యుల్లా ఉండవచ్చు. కానీ ఈ వ్యక్తికి మీ జీవితం పైన అసాధారణమైన ఆసక్తి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. మొదట్లో ఇది శ్రద్ధగా అనిపించవచ్చు, కానీ తర్వాత అదే సమాచారం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుందని మీకు తెలిసే అవకాశం ఉంది. ఈ రాశివారు ఇలాంటి వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మనకు నష్టం చేసే వ్యక్తులు మనకు దూరంగా ఉంటారు, మనకు చాలా దగ్గరగా ఉంటారు. అందుకే ఇప్పుడు మీరు మాటల కంటే ప్రవర్తనను గమనించాలి. వ్యక్తి మీ గురించి ఏం చెప్తున్నాడో కంటే మీరు లేని సమయంలో మీ గురించి ఎలా మాట్లాడుతున్నాడు అనే ముఖ్యమైన
విషయం నిజమైన వ్యక్తులు మీ ముందు మీ వెనకాల ఒకేలా ఉంటారు. నటించే వ్యక్తులు మాత్రం పరిస్థితిని బట్టి మారిపోతారు. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఒక అక్షరంతో పేరు మొదలవుతుందని ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారని కాదు. ఇది కేవలం అప్రమత్తంగా ఉండమని సూచన మాత్రమే. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఆ వ్యక్తి ప్రవర్తనను పరిశీలించాలి. గతంలో ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకోవాలి. మీ కష్ట సమయంలో మీ పక్క నిలబడ్డాడా లేదా అని చూడాలి. ఎందుకంటే మనిషి అసలు స్వభావం కష్టకాలంలోనే బయటపడుతుంది. ఇప్పుడు మీ జీవితంలోనే ప్రారంభం కాబోతున్న శుభవార్తల గురించి మాట్లాడుకుందాం. ఈ రాశి వారికి చాలామందికి ఉత్సాహం ఈ నెల రోజుల్లో కనబడుతుంది. ఎంతకాలం నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు అనుకూలంగా రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఇటువంటి వారికి మంచి అవకాశం కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందం లేదా కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు చేసే కష్టానికి గుర్తింపు రావడం ప్రారంభం అవుతుంది. కొంతమంది ఈ రాశి వారికి చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి రావటం, కుటుంబంలో కూడా కొత్త ప్రశాంతత పెరుగుతుంది. గతంలో చిన్న చిన్న కారణాలతో వచ్చిన విభేదాలు తరగడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వ్యక్తులు కూడా మీ సామర్థ్యాన్ని అంగీకరించవలసిన పరిస్థితి వస్తుంది. అయితే మీకు ఒక పరీక్షలా కూడా ఉంటుంది. అది అహంకార పరీక్ష. ఎందుకంటే మీరు ముందుకు వెళ్ళడం ప్రారంభించే కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఎప్పుడో మీతో మాట్లాడాలని చూస్తారు. ఆ సమయంలో మీరు కోపంతో లేదా ప్రతీకారంతో వ్యవహరించకండి. అలాగే అమాయకంగా మళ్ళీ పూర్తిగా నమ్మేయకండి. సమతుల్యతతో వ్యవహరించండి. అదే మీకు మంచిది. ఈ రాశివారి దేవుడు మీ జీవితంలోని కొన్ని తలుపులు మూసేశాడు, కానీ అదే సమయంలో మరింత మంచి తలుపులు తెరవడానికి సిద్ధం చేస్తున్నాడు. మీరు కోల్పోయిన ప్రతి విషయం సమన్వత నష్టం కాదు. కొన్నిసార్లు దేవుడు మనకి సరిపోని విషయాలను దూరం చేస్తాడు. తర్వాత మనకు మరింత మంచిని ఇవ్వడానికి మార్గం సిద్ధం చేస్తాడు. అందుకే గతాన్ని చూసి బాధపడటం తగ్గించి భవిష్యత్తును నిర్మించడంపైనే దృష్టి పెట్టాలి. ఇప్పుడు మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన అదృష్ట సంకేతం కూడా కనిపించబోతుంది. అది ఎలా ఉంటుందో, మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న ఒక రహస్య వ్యక్తి అసలు రూపం ఎలా బయటపడబోతుందో, అలాగే ఈ నెల రోజుల్లో మీకు కనిపించే అత్యంత శుభకరమైన యోగాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు ఇప్పుడు మనం ఈ విషయంలోనే అత్యంత ముఖ్యమైన విషయానికి వచ్చాము. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు విన్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్న మార్పుల గురించి, కర్మ ఎలా పనిచేస్తుందో అనే విషయాల గురించి, కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలేంటో అర్థం చేసుకునే సమయం ఇది. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వారు, మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు, మీ ఎదుగుదలని అడ్డుకోవాలని ప్రయత్నించిన వారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు అనే విషయాలని ఇప్పుడు మీరు స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నారు. ఈ రాశివారికి ఒక గొప్ప లక్షణం ఉంది. మీరు ఒకసారి ఎవరినైనా మీ మనసులోకి అనుమతిస్తే వాళ్ళను పూర్తిగా నమ్మేస్తారు. అనుమానంతో జీవించడం మీకు ఇష్టం ఉండదు. అందుకే చాలాసార్లు మీరు మనుషులను వారి మాటల ఆధారంగా అంచనా వేస్తారు. కానీ జీవితాల అనుభవం మీకు ఒక విషయం నేర్పింది. మాటలు అందంగా ఉండొచ్చు, కానీ ఉద్దేశాలు మాత్రం అందంగా ఉండకపోవచ్చు. నవ్వుతూ మాట్లాడే ప్రతి వ్యక్తి మనసులో కూడా మంచి ఆలోచనలు ఉంటాయని అనుకోవడం తప్పు. ఈ నిజాన్ని మీరు చాలా కష్టపడి నేర్చుకున్నారు. ఇప్పుడు అదే అనుభవం మీకు రక్షణగా మారబోతుంది. ఇప్పుడు మొదటగా కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి బయటికి చాలా మంచివాళ్ళ కనిపించే అవకాశం ఉంది. మీ పరిస్థితి గురించి అడుగుతాడు, మీ ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటాడు,
మీ కుటుంబం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మొదట్లో చూస్తే ఈ వ్యక్తి నిజంగా మీకోసం ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఒక విషయం మీరు గమనించాలి. ఈ వ్యక్తి మీ జీవితంలోని వివరాలపైన అసాధారణమైన ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారు? ఎవరితో కలిసి ముందుకు వెళ్తున్నారు? మీ భవిష్యత్తు ప్రణాళికలేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు అమాయకంగా చెప్పేస్తే ఆ సమాచారం భవిష్యత్తులో మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకే కే అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో మీరు మర్యాదగా ఉండాలి. కానీ మీ వ్యక్తిగత విషయాలను పూర్తిగా పంచుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ శత్రువు కాకపోవచ్చు, కానీ మీ విజయాన్ని పూర్తిగా జీర్ణించుకోలేని వ్యక్తి కావచ్చు. మీ ఎదుగుదలను చూసి లోపలే అసూయపడుతూ బయటికి మాత్రం మిమ్మల్ని అభినందిస్తున్నట్లు ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు ఈ అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి జీవితంలోనే ఎక్కువగా అవసరం ఉన్న వ్యక్తులు గుర్తొచ్చే అయ్యే అవకాశం ఉంది. మీరు కష్టంలో ఉన్నప్పుడు పెద్దగా కనిపించరు. మీరు బాధల్లో భాగస్వామి కావడానికి ముందుకు రారు. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే ఫోన్ చేస్తాడు. మీ మంచితనం, మీ సహాయ స్వభావం గురించి ఈ వ్యక్తికి బాగా తెలుసు. అందుకే తన సమస్యలను చాలా భావోద్వేగంగా చెప్పి మీ నుంచి సహాయం పొందడానికి ప్రయత్నం ఈ వ్యక్తి మాటలు చాలా బాధగా గమనించవచ్చు. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు. ఈ ఒక్కసారికి సహాయం చేయి. నేను జీవితంలో చాలా కష్టాల్లో ఉన్నాను అంటూ మాటలు చెప్పవచ్చు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మనల్ని విలువైన వ్యక్తిగా భావించే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాదు, అవసరం లేనప్పుడు కూడా మనతో సంబంధాన్ని కొనసాగిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ అక్షరంతో ఉన్న వ్యక్తి విషయంలో మీరు అనుభవంతో నిర్ణయం తీసుకోవాలి. సహాయం చేయాలనిపిస్తే చేయండి, కానీ మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితి రానివ్వకండి. ఇప్పుడు 3వ అక్షరం. ఈ అక్షరం వ్యక్తి ఈ విషయంలో మీరు కొంచెం ఎక్కువ జాగ్రత్త కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తిని మీకు వ్యతిరేకంగా వ్యవహరించకపోవచ్చు. మీకు చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది. స్నేహితుల్లా కనిపించవచ్చు. మీ విజయానికి సంతోషపడుతున్నట్లు మాట్లాడవచ్చు. కానీ అదే సమయంలో మీ జీవితంలోని ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, మీ భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి అనే విషయాలపైన ఎక్కువగా ఆసక్తి చూపవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన విషయాలు మూడో వ్యక్తులకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మీ మాటలను మార్చి చెప్పడం, మీ గురించి అపార్థాలు సృష్టించడం, మీ పేరు చెడగొట్టే పరిస్థితులు తీసుకురావడం వంటి అంశాలు కూడా కొందరి జీవితాల్లో కనిపించవచ్చు. అందుకే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తుల విషయంలో మీరు పరిశీలనగా వ్యవహరించాలి. అయితే మరోసారి గుర్తుపెట్టుకోండి, ఈ అక్షరాలతో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారని కాదు. ఇది కేవలం మీ జీవితంలో ప్రస్తుతం కనిపిస్తున్న శక్తుల ఆధారంగా వచ్చే ఒక సూచన మాత్రమే. కాబట్టి పేరు చూసి కాదు, ప్రవర్తన చూసి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాశివారు ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. మీ జీవితంలో ప్రస్తుతం ఒక రహస్య శత్రువు ఉన్నట్లు సూచనలు కనబడుతున్నాయి. ఈ వ్యక్తి ఎదుగుదలను చూసి సంతోషపడుతున్నట్లు నటిస్తాడు. కానీ మీలో ఒక మంచి అవకాశం పొందినప్పుడు, మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేదా మీరు ప్రశంసలు అందుకున్నప్పుడు ఈ వ్యక్తి లోపల అసహనాన్ని అనుభవించే అవకాశం ఉంది. మీ విజయాన్ని అంగీకరించలేకపోయినా బయటికి మాత్రం నవ్వుతూ మాట్లాడతాడు. కానీ దేవుడు మీకు ఇప్పుడు అలాంటి వ్యక్తుల అసలు స్వరూపాన్ని ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. మీరు ఆశ్చర్యపడే విధంగా కొన్ని నిజాలు బయటపడవచ్చు. ఎంతకాలం మీరు మంచి వ్యక్తిగా భావించిన వ్యక్తి అసలు స్వభావం కనిపించవచ్చు. మీ గురించి వెనుక మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి కూడా బయటపడే సూచనలు ఉన్నాయి. అయితే మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి. ఎందుకంటే కర్మ ఇప్పటికే తన పనిని ప్రారంభించింది. మీ పని ముందుకు సాగడం మాత్రమే వాళ్ళ పని.
వాళ్ళ ఫలితాలను అనుభవించడం. ఈ నెల రోజుల్లో మీ రాశివారికి ఒక ప్రత్యేకమైన అదృష్ట యోగం కనబడుతుంది. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక సమాచారం రావచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ఒక శుభవార్త, వ్యాపారానికి సంబంధించిన ఒక అవకాశం లేదా ఆర్థికంగా ఒక ఉపశమనం జీవితంలోకి రావచ్చు. ఈ సమయంలో మీరు చేసిన కష్టానికి ఫలితం ప్రారంభం అవుతుంది. చాలామంది రాశివారు ఒక విషయం గమనిస్తారు. ఎంతకాలం తమను పట్టించుకోని వాళ్ళే ఇప్పుడు తమతో మాట్లాడాలి అని చూస్తారు. గతంలో తమని చిన్నచూపు చూసిన వాళ్ళే ఇప్పుడు గౌరవంగా ప్రవర్తిస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు. మీరు మారారు. మీ శక్తి మారింది. మీ ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే ప్రపంచం మీకు మిమ్మల్ని కొత్తగా చూపడం ప్రారంభిస్తుంది. అయితే ఈ విజయాలు మాత్రమే. మీరు వినయాన్ని కోల్పోవద్దు. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని చూసి అహంకారం ప్రవర్తించవద్దు. అలాగే మళ్ళీ పూర్తిగా నమ్మేయకండి. సమతుల్యతతో ముందుకు సాగండి. అదే మీకు రక్షణగా ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ప్రశాంతతను కాపాడుకునే వారికే స్థానం ఇవ్వండి. ఈ రాశివారు, దేవుడు మీ జీవితంలోకి కొన్ని తలుపులు మూసేశాడు, కానీ ఇప్పుడు తెరవబోయే తలుపులు మీకు ఊహ కంటే పెద్దవిగా ఉండే అవకాశం ఉంది. అందుకే గతాన్ని వదిలేసి భవిష్యత్తును సాధించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ నెల రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశివారు ఇప్పుడు మీ జీవితంలో అత్యంత ఆసక్తికరమైన దశ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇంతకాలం మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించకుండా ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి మిమ్మల్ని నెమ్మదిగా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీరు ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఎంత కష్టపడినా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనిని ఆపేసింది. మీరు సిద్ధంగా ఉన్న పరిస్థితులు సహకరించేవి కావు. మీలోని ప్రతిభ ఉన్న గుర్తింపు దక్కేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఎందుకంటే గ్రహస్థితులు మీకు అనుకూలంగా కదలడం ప్రారంభిస్తున్నాయి. మీ శ్రమకు విలువ దక్కి సమయం దగ్గర పడుతుంది. ఉద్యోగం చేసే ఈ రాశివారికి కాలం ప్రత్యేకంగా కనబడుతుంది. చాలా రోజులుగా మీ కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదనే భావన మీలో ఉండొచ్చు. మీరు చేసే పనికి ఇతరులు క్రెడిట్ తీసుకునే సందర్భాలు ఉండొచ్చు. మీ ఆలోచనలు వేరే వారి పేరుతో బయటికి వెళ్ళిన పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. మీ ప్రతిభ అణిచిపెట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదు. మీ పనితీరును గమనించే వ్యక్తులు మీ చుట్టూ కనిపించబోతున్నారు. మీకు రావాల్సిన గౌరవం ఆలస్యంగా వచ్చినా ఈసారి మాత్రం బలంగా వస్తుంది. కొందరికి ప్రమోషన్ అవకాశాలు, ఇంకొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు, మరికొందరికి బాధ్యతలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. చాలామంది రాశివారు గతంలో ఒక పెద్ద నిరాశను ఎదుర్కొని ఉండవచ్చు. ఇంటర్వ్యూలు బాగా జరిగిన ఉద్యోగం రాకపోవడం, అర్హత ఉన్న ఎంపిక కాకపోవడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న అవకాశాలు చేతి నుంచి జారిపోవడం, ఇటువంటి సంఘటనలు మీలో నమ్మకాన్ని తగ్గించి ఉండవచ్చు. కానీ అనుభవాలు మీకు బలంగా మారబోతున్నాయి. మీరు కోల్పోయిన ఒక అవకాశం కంటే మంచి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ నెల రోజుల్లో ఒక మంచి శుభవార్త వినే అవకాశం బలంగా కనబడుతుంది. వ్యాపారం చేసేవారికి, ఈ రాశివారికి కూడా పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయి. గతంలో నమ్మిన భాగస్వామిని మోసం చేసి ఉండవచ్చు. డబ్బు విషయంలో నష్టాలు ఎదురై ఉండవచ్చు. పెట్టుబడులు పెట్టిన చోట ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందిన సందర్భాలు ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు గతం నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నారు. అదే మీ బలం. మీరు తీసుకున్న నిర్ణయాలు గతంలో తీసుకున్న వాటికన్నా ఎక్కువ ఉంటాయి. అందువల్లనే వ్యాపారంలో కొత్త అవకాశాలు కనబడతాయి. చిన్నగా ప్రారంభించిన పని కూడా పెద్ద స్థాయికి వెళ్ళే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ రంగాల్లో ఉన్నవారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ధన సంబంధిత విషయాల్లో కూడా కొంత ఉపశమనం కనిపిస్తూ ఉంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు రావటం, ఆగిపోయిన చెల్లింపులు పూర్తవడం, పాత అప్పుల నుంచి
కొంత ఉపశమనం లభించడం వంటి అంశాలు కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాబట్టి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు సంపాదించడానికంటే మీరు ఎవరికి చెప్పారనే కారణంతో కూడా కొన్ని సమస్యలు ఎదురై ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ సంపాదన గురించి, మీ పెట్టుబడుల గురించి, మీ భవిష్యత్ ప్రణాళికల గురించి చాలా ఎంపిక చేసిన వ్యక్తులతో మాట్లాడడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా కొన్ని మంచి మార్పులు కనబడతాయి. చిన్న చిన్న విషయాలు అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన విషయాలను కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధగా వినే అవకాశం పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొందరికి ఇంటికి సంబంధించిన శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి. మరికొందరి కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినిపించే అవకాశం ఉంది. ఇంతకాలం ఇంట్లో ఉన్న టెన్షన్ నెమ్మదిగా తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ హృదయం చాలా నిజాయితీగా ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. అందుకే గతంలో జరిగిన కొన్ని ద్రోహాలు మీ మనసులో ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొందరికి పాత ప్రేమ మళ్ళీ జీవితంలోకి రావచ్చు. ఇంకొందరికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఈసారి మీరు గతంలో తొందరపడకండి. సమయం తీసుకుని ఎదుటివారి స్వభావాన్ని అర్థం చేసుకోండి. మాటలు కాదు, చర్యలను గమనించండి. అప్పుడు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివాహితులైన ఈ రాశివారికి కూడా ఈ కాలం కొంత ఉపశమనం కనబడుతుంది. గతంలో వచ్చిన విభేదాలు తగ్గే అవకాశం ఉంది. భాగస్వామ్యం మీ ఆలోచనలను మరింత బాగా అర్థం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే మీ కోపాన్ని నియంత్రించుకోవడం అవసరం. ఎందుకంటే ఈ రాశివారికి ఒక విషయం వెంటనే నచ్చకపోతే స్పందించే స్వభావం మీకు ఉంటుంది. కానీ ఇప్పుడు సహనం మీకు పెద్ద ఆయుధంగా మారబోతుంది. కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండటం కూడా కొన్నిసార్లు సంబంధాలను కాపాడుతుంది. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొన్ని మంచి సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన వీసా, ఉద్యోగం, చదువుకు సంబంధించిన ఒక ప్రక్రియ మళ్ళీ కదలడం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కొందరికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినిపించవచ్చు. మీరు గతంలో వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం వచ్చే సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ రాశివారు ఇప్పుడు మీ శత్రువుల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ జీవితంలో మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు ఉన్నప్పటికీ వాళ్ళ ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఎందుకంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎవరో మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు వాళ్ళ మాటలు మిమ్మల్ని బాధ పెట్టేవి. కానీ ఇప్పుడు మీ లక్ష్యాలపైనే దృష్టి పెట్టడం నేర్చుకున్నారు. అదే మీ విజయం. నిజానికి మీకు ఈ సమయంలో దైవానుగ్రహం కూడా మీ జీవితంలో బలంగానే పనిచేస్తుంది. కొన్నిసార్లు మీరు ఊహించిన విధంగా కొన్ని పనులు సులభంగా పరిష్కారం అవుతాయి. చాలా కాలం ఆగిపోయిన సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది. మీరు అనుకోని వ్యక్తి నుంచి సహాయం లభించవచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో మనుషుల రూపంలో సహాయం చేయడానికి పంపిస్తాడు. అలాంటి అనుభవాలు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారు ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతకాలం అనుభవించిన బాధ అంతా కూడా వృధా కాదు. ఆ బాధ మీలోనే ఒక కొత్త వ్యక్తిత్వాన్ని నిర్మించింది. ఇప్పుడు మీరు గతంలో ఉన్న వ్యక్తి కాదు, మరింత బలమైన వ్యక్తి, మరింత తెలివైన వ్యక్తి, మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. అందుకే రాబోయే కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు కోల్పోయిన వాటిని గుర్తు చేసుకుంటూ ఉండకండి. ఇప్పుడు మీ జీవితంలోకి రాబోయే అవకాశాలను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. చూశారు కదండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.